Hello aspirants, welcome back to percentages. Hello aspirants, welcome back to permutations and combinations for beginners. సో పార్ట్ 2లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో అందులో ఉన్న ఒక హోంవర్క్ ప్రాబ్లమ్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత లెట్స్ స్టార్ట్ విత్ పార్ట్ 3 విచ్ ఇస్ మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ పర్మిటేషన్స్. సో ఇక్కడతో ఈ వీడియోతో పర్మిటేషన్స్ అయిపోతే నెక్స్ట్ వీడియో నుంచి కాంబినేషన్స్ ఫినిష్ చేద్దాం. సో మొత్తం ఈ ఎంటైర్ సిరీస్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మొత్తం కవర్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ గో టు ద హోంవర్క్ ప్రాబ్లమ్. See, in how many ways can a 3-digit number be formed from ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 numbers ఉన్నాయి. 6 numbers నుండి you will have to pick first 3 numbers and then you will have to arrange those 3 numbers. So there are 6. So P will be 6 and among that n will be 6 and అందులోంచి you will have to pick 3 numbers and arrange them. So R will be 3. సో దాన్ని ఎన్ని వేస్లో చేయగలం? పర్మిటేషన్స్ కాబట్టి 6p3 బికాజ్ రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్. ఇఫ్ రిపిటేషన్ అలౌ అయితే అప్పుడేమవుతుంది 1 2 3 3 పొజిషన్స్ కదా. ఇక్కడ 6 వేస్లో చేయొచ్చు, ఇక్కడ కూడా 6 వేస్లో చేయొచ్చు బికాజ్ ఇక్కడ యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేయొచ్చు కాబట్టి. అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ 6. సో 6 క్యూబ్ అవుతుంది ఆన్సర్. ఓకే, అప్పుడు నన్ అవుతుంది ఆన్సర్. బట్ రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ కాబట్టి 6p3 అయింది. ఓకే ఫైన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ అండ్ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీకు పర్మిటేషన్స్లో బేసిక్స్ ఐడియా లేదు అనుకుంటే ముందు పార్ట్ 1 and 2 చూడండి, అప్పుడు మీకు బేసిక్ ఐడియా వస్తుంది. దెన్ యూ కెన్ కంటిన్యూ విత్ దిస్ మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్. ఓకే, సి హౌ మెనీ 4-digit numbers can be formed from the digit 0 1 2 3 4 9 if repetition of numbers is allowed. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ మన దగ్గర 1 2 3 4 5 6 numbers ఉన్నాయి. టోటల్ 6 numbers ఉన్నాయి. అందులోంచి యూ విల్ హ్యావ్ టు పిక్ 4 numbers అండ్ అరేంజ్ దెమ్ సో దట్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఓకే, సో మీకు టోటల్ ఫిల్ చేయాల్సింది 4 blanks. ఇక్కడ అంతా రిపిటేషన్ ఎలా ఉంది కాబట్టి వీటికంటూ ఏ కేసు లేదు, ఏమీ కండిషన్ లేదు. బట్ ఈ పొజిషన్కి కండిషన్ ఉంది. ఎందుకంటే 4-digit నెంబర్ అన్నప్పుడు ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ అ 0. ఇఫ్ ఇక్కడ 0 పెట్టాము అంటే ఇట్ విల్ బికమ్ అ 3-digit నెంబర్ విచ్ ఇస్ నాట్ అ క్రైటీరియా. సో ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ 0. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ అ కండిషన్ హియర్. సో ఫస్ట్ ఆ కండిషన్ స్పేస్ని ఫిల్ చేయాలి. ఎప్పుడైనా మనకు ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఉంది అంటే ఫస్ట్ కండిషనల్ బ్లాంక్ని ఫిల్ చేసి అండ్ దెన్ ఇట్స్ యువర్ విష్. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఈ స్పేస్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఎన్ని వేస్లో ఫిల్ చేయగలం? 1 2 3 4 5. యూ ఓన్లీ హ్యావ్ 5 chances టు ఫిల్ ఇట్ హియర్. ఓకే, సో 5 chances అండ్ దెన్ ఇక్కడ మీరు 6 వేస్లో కూడా ఫిల్ చేయగలరు బికాస్ ఈ 6లో ఏ నెంబర్ వాడినా ఇట్స్ ఓకే. సో యూ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 6 ways అండ్ దెన్ 6 ways అండ్ దెన్ 6 ways. ఓకే, సో రిపిటేషన్ అలౌడ్ కాబట్టి ఇక్కడ వాడినవి మళ్ళీ ఇక్కడ వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమీ కష్టం కాదు, కానీ మీరు క్వశ్చన్ డీకోడ్ చేయడం వన్స్ అలవాటు చేసుకున్నారు అంటే అక్కడ నుంచి మీకు ఏ కండిషన్ ఇచ్చినా ఓన్గా చేయగలుగుతారు. జస్ట్ బ్లాంక్స్ డ్రా చేసుకోండి, అందులోంచి వాళ్ళు ఏ కండిషన్ ఇచ్చారు, కండిషన్ ఎక్కడ అప్లై అవుతుంది, అక్కడ కండిషన్ పెట్టారా లేదా, అంతే. ఫైన్. సో ఇక్కడ మీరు 2 types ఆఫ్ మోడల్స్ కవర్ చేశారు. ఒకటి 0 ఉన్నప్పుడు, రెండోది రిపిటేషన్ ఎలా ఉన్నప్పుడు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 6 cube into 5. దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. See, how many 3-digit even numbers can be formed from the digit 0 1 2 4 6 9 7 5. ఇక్కడ మనకి 2 types ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. ఇంకొకటి రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ అలౌడ్ అని మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం రిపిటేషన్ అలౌడ్ అన్నట్టు తీసుకోం. అంటే రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ అన్నట్టే మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, బికాజ్ రిపిటేషన్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి. సో మనకి ఇక్కడ 2 cases ఉన్నాయి. ఒకటి 0తో బిగిన్ అవ్వకూడదు బికాజ్ 0 అనే నెంబర్ ఉంది కాబట్టి అది 0తో బిగిన్ అయింది అంటే 3-digit నెంబర్ అవ్వదు. సో 0తో బిగిన్ అవ్వకూడదు, అదొక కండిషన్. అండ్ దెన్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే యూనిట్ ప్లేస్లో, అంటే ఇక్కడ మనకు టోటల్ అయిన 3 digits కదా 1 2 3. ఈ ప్లేస్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ లైక్ 0 2 4 6 8 అవి మాత్రమే రావాలి ఈ పొజిషన్లో. సో ఇక్కడ మీకు 2 conditions ఉన్నాయి, ఆ 2 మెన్షన్ చేసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 0 వచ్చింది అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ 0 వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ 0 కన్జ్యూమ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎన్ని వేస్లో పెట్టొచ్చు? 0 ఆల్రెడీ కన్జ్యూమ్ అయిపోయింది. సో 1 2 3 4 5 6 ఇక్కడ 6 వేస్లో ఫిల్ చేయగలం, రైట్. ఇంకా ఇక్కడ 6 వేస్లో ఫిల్ చేయగలం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ అయిపోయింది. సో 2 numbers కన్జ్యూమ్ అయిపోయి ఇంకా ఎన్ని 1 2 3 4 5 ఇంకా మన దగ్గర 5 numbers మిగిలే. సో ఇక్కడ 5 వేస్లో మనం పెట్టగలం. ఓకే, సో అందుకు 6 5s are 30 వేస్లో ఫిల్ చేయగలం ఇఫ్ ఈవెన్ పొజిషన్లో 0 ఉందంటే. ఓకే, అండ్ దెన్
ఇక్కడ ఈవెన్ పొజిషన్లో నెక్స్ట్ ఏముండొచ్చు 2 కానీ 4 కానీ 6 కానీ ఏమైనా ఉండొచ్చు. ఈ 3లో ఏమైనా ఉండొచ్చు 0 కాకుండా. ఓకే, సో ఈ పొజిషన్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయగలం? 3 వేస్లో ఫిల్ చేయగలం. ఇదర్ 2 or 4 or 6. ఫైన్. ఇప్పుడు ఇది కూడా కండిషన్ కదా, సో దీన్ని సాటిస్ఫై చేద్దాం ఫస్ట్. ఇక్కడ ఏ నెంబర్స్ రావచ్చు, 0 రాకూడదు. అండ్ ఈ 3లో ఏదో ఒక నెంబర్ ఇక్కడ ఆక్యుపైడ్ కదా, సో ఆ నెంబర్ కూడా ఏదో ఒక నెంబర్ రాకూడదు. సో ఇక్కడ మీరు 2 నెంబర్స్ని పెట్టకూడదు. ఇంకా ఎన్ని మిగులుతాయి? 1 2 3 4 5, ఇంకా 5 నెంబర్స్ మిగులుతున్నాయి. సో ఇక్కడ మీరు 5 వేస్లో ఫిల్ చేయగలరు. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడొకటి ఫిల్ చేస్తారు. ఇంకా ఏం మిగిలే? 2 ప్లేసెస్ ఫిల్ అయిపోయి, ఇంకా 1 2 3 4 5, ఇంకా 5 పొజిషన్స్ ఉన్నాయి. ఆ 5లో 0 కూడా ఇంక్లూడెడ్, బికాజ్ మీరు 0 కూడా వాడుకోవచ్చు. సో అందుకు ఇక్కడ 5 వేస్లో ఫిల్ చేయగలం. ఓకే, సో మెయిన్ మీకు చిన్న కన్ఫ్యూజన్ ఏం రావచ్చు అంటే, ఇక్కడ ఆల్రెడీ పొజిషన్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ 5 ఎలా వచ్చిందని. ఇక్కడ 0ని మనకు వాడే ఛాన్స్ ఉన్నా మనం వాడుకోవట్లేదు, అందుకు ఆ ఛాన్స్ని ఎక్స్క్లూడ్ చేసాం. ఇక్కడ 0ని వాడుకోవచ్చు మన ఇష్టం, కానీ ఇక్కడ ఏదైతే నెంబర్ యూస్ చేసామో అది మళ్ళీ యూస్ చేయకూడదు. అందుకు ఇక్కడ 0ని ఎక్స్క్లూడ్ చేసుకున్నాం. ఈ పొజిషన్కి ఇక్కడ ఏదైతే వాడుకున్నామో ఆ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేసుకున్నాం. అందుకు ఈ రెండు 5 5 వచ్చాయి. ఓకే, సో ఇవన్నీ వేస్లో అరేంజ్ చేయగలం. 5 5 is 25, 25 into 3 75. సో ఈ పొజిషన్లో 2 or 4 or 6 వస్తే 75 వేస్లో అరేంజ్ చేయొచ్చు. అదే ఈ పొజిషన్లో 0 పెడితే 30 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో మొత్తం టోటల్ ఎన్ని వేస్లో చేయొచ్చు? 75 + 30. సో టోటల్ 105 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఐఎమ్ సారీ, నేను ఈ ఆప్షన్స్ వేరే క్వశ్చన్ దే హ్యావ్ మెన్షన్డ్ హియర్ ఆప్షన్స్, సో ఆప్షన్స్ రాంగ్. ఓకే, సో వేరే క్వశ్చన్ ఆప్షన్స్ అనుకోకుండా రాసేసా, మై బ్యాడ్. సో 75 + 30 టోటల్ 105 వేస్లో మనం దీన్ని అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇలాంటివి మీకు కన్ఫ్యూజింగ్గా ఉంది అని ఏం కంగారు పడకండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో జనరల్గా నెంబర్తో అడగరు. ఇవన్నీ మెయిన్స్ ఎగ్జామ్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్లో వాటిలో అడుగుతారు, కానీ మనకి ప్లేస్మెంట్స్ కానీ బ్యాంక్ కానీ ఇలాంటి వాటి మీద కొంచెం తక్కువ అడుగుతారు అనమాట. లైక్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అలాంటి వాటి మీద ఎక్కువ అడుగుతారు. సో ఇవి కన్ఫ్యూజన్గా ఉన్న నేర్చుకోండి, బట్ డోంట్ వరీ మచ్ అబౌట్ దిస్. ఓకే, ఫైన్. ఓకే, సో ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫీసెస్ బీ అరేంజ్డ్? మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయాలో ఆల్రెడీ నేర్చుకున్నాం, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే F 2 times వచ్చింది, అంటే రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ ఉంది. ఇలాంటి టైంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7, మీరు 7 బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఈ 7 బ్లాంక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ F పెట్టేశారు అనుకో. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ ఇంకో పొజిషన్లో F వచ్చింది, సమ్ ర్యాండమ్ ఎక్కడో వర్డ్ దగ్గర. కానీ ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్చేంజ్ అవ్వడానికి ఒక ఛాన్స్ పోతుంది, ఎందుకంటే ఈ రెండు Fఏ. ఈ రెండు ఇలా ఉంటే ఏంటి, ఇలా ఉంటే ఏంటి, ఏదైనా సేమ్ వర్డ్ అయిపోతుంది కదా. ఓకే, సో ఈ రెండింటికి ఇంటర్చేంజ్ అవ్వడం మారిపోతుంది, అందుకు అదొక కండిషన్ తగ్గిపోద్ది. అలా ఎన్ని కండిషన్స్ ఉంటాయి? ఇక్కడ ఈ రెండు FF ఉన్నాయి, అప్పుడు ఇక్కడ O అవ్వచ్చు, ICES అవ్వచ్చు, అండ్ దెన్ మళ్ళీ IOCES ఇలా అవ్వచ్చు, ఇక్కడ FF అలా. సో ఆ F ఇంటర్చేంజ్ మాత్రం అవుదు, ఇవన్నీ వీటికి నచ్చినట్టు మారుతాయి. మళ్ళీ ఇక్కడ F ఉండొచ్చు, ఇక్కడ ఇంకో F ఉండొచ్చు, ఈ రిమైనింగ్ పొజిషన్స్లో వేరే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. వాటంతటా అవి ఇంటర్చేంజ్ అవుతాయి, కానీ మళ్ళీ FF ఇంటర్చేంజ్ అవ్వడానికి అవ్వదు. ఈ F ఈ 0తో స్వాప్ చేసిన, ఈ F ఈ Oతో స్వాప్ చేసిన, ఏదైనా ఒకటే. సో అలా మీకు కండిషన్స్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అందుకు వీ హ్యావ్ అ స్పెసిఫిక్ కేస్ విచ్ ఇస్ రిపిటేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఎప్పుడైనా రిపిటేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 1 2 3 4 5 6 7 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వి అరేంజ్ ఇట్? ఇన్ 7 factorial వేస్. డన్. ఇప్పుడు డివైడెడ్ బై రిపిటేషన్ ఎన్నిసార్లు ఉంది, ఇక్కడ F 2 times రిపిటేషన్ ఉంది కదా, సో 2 factorial వేస్లో మీరు డివైడ్ చేస్తారు అంతే. 7 factorial అంటే ఏంటి? 7 into 6 factorial. 6 factorial అంటే 720 కదా, బై 2 అంటే 2 1s are 2 36, సో 360. 36 into 7 ఎంత? 7 6 are 42, 4 7 3s are 21 plus 4 25. సో 2520, 2520 విల్ బి ది ఆన్సర్. క్లియర్? రైట్. ఇప్పుడు ఇది చూడండి, యాబ్సెంటీ ఉంది, ABSENTEE ఈ వర్డ్ ఉంది, దీన్ని మీరు అరేంజ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 కాబట్టి 8 factorial వేస్లో అరేంజ్ చేయగలరు. బట్ E ఈజ్ రిపీటింగ్ ఎనీ టైమ్స్? 1 2 3 times E రిపీట్ అవుతుంది. సో బై 3 factorial వేస్, 3 వేస్ కాదు 3 factorial వేస్, బికాస్
ఈ ఆల్ఫాబెట్ ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత ఇవి ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ అవుతూ ఉంటాయి. ఇది మళ్ళీ ఇక్కడ ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతాయి. మళ్ళీ ఈ రెండు ఇలా ఉన్నాయా, మళ్ళీ ఇది ఇక్కడ ఇది ఇక్కడ అలా. సో అందుకు మనం ఫ్యాక్టోరియలే రాసుకోవాలి. ఓకే, నార్మల్ 3 రాయకూడదు. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 ఇంటూ 2, నెక్స్ట్ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అంటే 720. 6 1 6 1 6, 6 2 12, 0. 8 7 56, 56 ఇంటూ 12 చేయండి. 6 2 12, 1. 5 2 10, 6 1 6, 16, 17, 1, 5 1 5, plus 1 6, 6720. So 6720 will be the answer. Clear? Fine, let's go to the next problem. See, మీకు అర్థం కాకపోయినా ఏం కంగారు పడకండి, బికాజ్ ఇట్స్ ఎ కంప్లీట్లీ న్యూ డొమైన్. ఓకే, సో చేసే కొద్దీ మీకు వస్తూనే ఉంటాయి, బట్ అలానే వదులుకోకండి కూడా, బికాజ్ ఇట్స్ అన్ ఈజీ టాపిక్. ఓకే, సి, in how many different ways can the letters of the word auction be arranged in such a way that vowels always come together? ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చారో అది రాసుకోండి. AUCTION. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, వవల్స్ అనేవి ఎప్పుడు కలిసే ఉండాలి. ఓకే, సో వవల్స్ పక్కకు రాసేయండి, UIO. ఓకే ఫైన్. సో ఇది అర్థమయ్యే ముందు కొంచెం సింపుల్గా ఇంకొక ప్రాబ్లం చూద్దాం, సేమ్ అలాంటిదే. ఇది అర్థమైతే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సి, AUIO ఎప్పుడు దే షుడ్ స్టే టుగెదర్ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే మీరు 6 లెటర్డ్ వర్డ్ ఎప్పుడు రాయాలి కదా, ఇలా రాస్తున్నప్పుడు AUIO అనేది సేమ్ ఆర్డర్లో సేమ్ అలానే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AUIO ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ TNN ఇలా ఉండొచ్చు, లేదంటే NNT ఇక్కడ ఇలా ఉండొచ్చు. ఓకే, లేదంటే N మళ్ళీ ఇక్కడ అవ్వదు, ఇక్కడ ఎక్కడ అవ్వదు, మళ్ళీ NT ఇక్కడ రావచ్చు, మళ్ళీ ఇక్కడ AUIO రావచ్చు. ఓకే, మళ్ళీ TN ఇలా రావచ్చు, మళ్ళీ AUIO ఇదే ఆర్డర్లో ఉండాలి, ఇలానే ఉండాలి. ఓకే, సో మీరు ఇలాగా ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలరు అని అడుగుతున్నారు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, సి, AUIO ఇది ఒక సింగిల్ యూనిట్ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకే, అండ్ దెన్ మనకి ఇంకా ఎన్ని మిగిలే, T ఉంది, N ఉంది, 7 లెటర్స్ కదా, ఇంకొక లెటర్ ఏదో ఉంది, C. ఓకే, సో T ఉంది, N ఉంది, C ఉంది. ఓకే, C కూడా ఉంది అలా. సో ఈ త్రీ డిస్టింక్ట్ లెటర్స్ ప్లస్ ఇదంతా ఒక టీమ్, అంటే అది కూడా ఒక సింగిల్ లెటర్ కింద మనం కన్సిడర్ చేస్తాం, బికాజ్ ఇదంతా ఎప్పుడు కలిసే వస్తుంది కాబట్టి. ఓకే, అదొక సింగిల్ లెటర్. సో మన దగ్గర టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నట్టు, 1 2 3 4 లెటర్స్ ఉన్నట్టు. ఓకే, సో మన దగ్గర 4 లెటర్స్ ఉన్నాయి. 4 లెటర్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలం, అఫ్కోర్స్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 24. సో 24 వేస్లో మనం అరేంజ్ చేయగలం, దట్ ఈస్ ది ఆన్సర్. సి, AUIO ఒక దగ్గర అలానే ఉంటున్నాయి అంటే అదొక సింగిల్ లెటర్ కింద, ఒక సింగిల్ యూనిట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, వవల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్. సో AUIO ఇప్పుడు టుగెదర్ వస్తాయి, సో అదంతా ఒక సింగిల్ యూనిట్. ఇంకా ఏం మిగిలింది, C మిగిలింది, TNN. సో టోటల్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నట్టు, 4 యూనిట్స్ ఉన్నట్టు. సో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయగలం. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు దే ఆల్వేస్ కమ్ టుగెదర్ అన్నారు, కానీ ఇదే ఆర్డర్లో ఉండాలని ఏం మెన్షన్ చేయలేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి, 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, ఇక్కడ C పెట్టాను, ఇక్కడ T పెట్టాను, ఇక్కడ N పెట్టాను అనుకుందాం. ఇప్పుడు AUIO ఇక్కడ ఫిల్ అయిపోతాయి, కానీ ఇలా ఫిక్స్ అయినప్పుడు కూడా ఇక్కడ AUIO ఉండొచ్చు, లేదంటే AIUO ఉండొచ్చు, మళ్ళీ NTC, అగైన్ AOUI ఇలా అయినా ఉండొచ్చు, మళ్ళీ NTC ఇలా. ఏదైనా సరే కండిషన్ ఫాలో అవుతుంది కదా, వవల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్, దే ఆర్ ఆల్వేస్ టుగెదర్, రిమైనింగ్ వాటిని డిస్టర్బ్ చేయలేదు, ఏదైనా ఒకటే కదా. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏదైతే కండిషన్ ఇచ్చారో అదంతా గ్రూప్ చేసుకున్నారు సింగిల్ యూనిట్ కింద, రిమైనింగ్ వాటితో అది యాడ్ చేశారు, 4 ఫ్యాక్టోరియల్ వచ్చేసింది. మళ్ళీ వీటిలో ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు, వాటికి ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 4ని ఎన్ని వేస్లో చేయొచ్చు, 4 ఫ్యాక్టోరియల్ వేస్లో చేయొచ్చు కదా. సో 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, దిస్ విల్ బీ ది ఆన్సర్. ఓకే, సో 4 ఫ్యాక్టోరియల్ అంతా 24, 4 ఫ్యాక్టోరియల్ అంతా 24. సో 24 స్క్వేర్ అంతా 4 4 16, లాస్ట్లో 6 రావాలి. సో 576 అవ్వచ్చు, బట్ నన్ను కూడా ఆన్సర్ ఉంది, ఆప్షన్ ఉంది కాబట్టి చేసుకుందాం. 4 4 16, 1 4 2 8 8 8 + 8 16 + 1 17 1 2 2 4 + 1 5
576 will be the answer. Clear? Okay. So మీకు ఏమైనా అర్థం కాలేదు ఎక్కడైనా అంటే ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ హెల్ప్ యూ విత్ దట్. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఇది మీరు ట్రై చేసి లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సేమ్ ప్రీవియస్లీ ఎలా చేసాము ఇది కూడా సేమ్ అలానే చేయాలి. ఓకే ఫైన్. In how many different ways can the letters of director be arranged so that vowels always come together? See మనకి ఏమి ఇచ్చారు DIRECTOR. ఓకే సో ఇక్కడ I ఉంది E ఉంది అండ్ దెన్ వీ హ్యావ్ O. ఓకే IEO DRCTR DRCTR. మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా సపరేట్ చేసి రాసుకున్న తర్వాత కౌంట్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ సో దట్ యూ మేక్ షూర్ దట్ యూ డిడెంట్ మిస్ ఎనీ లెటర్. ఓకే 1 2 3 4 5 6 7 8 సరిపోయింది. 1 2 3 4 5 6 7 8 సరిపోయింది. సో అన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఇప్పుడు వోవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్ అంటే ఇది ఒక టీమ్ అనుకున్నారు. ఓకే సో మీ దగ్గర ఉన్న 1 2 3 4 5 ప్లస్ 1 టీమ్. సో 6 టీమ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 6 ఫ్యాక్టోరియల్ వేస్ ఇంటూ ఈ టీంలో మళ్ళీ ఇంటర్చేంజెస్ అవ్వచ్చు. అది ఎన్ని వేస్లో 3 ఫ్యాక్టోరియల్ వేస్లో సరిపోయింది ఇక్కడతో. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 6 రెపిటేషన్ ఉంది. ఓకే సో మీకు ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి వొవెల్స్ ఒక దగ్గర ఉండాలి, ఇంకొకటి రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారు ఫస్ట్ వొవెల్ కేసు రాస్తారు అండ్ దెన్ రిపిటేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి బై దట్ ఫ్యాక్టోరియల్. అంతే అయిపోయింది. సో 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇంతే ఆన్సర్. సో దిస్ ఈస్ హౌ సింపుల్ ద టాపిక్ విల్ బీ వన్స్ యూ అండర్స్టాండ్ ఆల్ ద కండిషన్స్ దట్ వర్ గివెన్ టు యూ. ఇందులో ఇచ్చిన 2 కండిషన్స్ ఏంటి, ఒకటి వొవెల్స్, 2 రిపిటేషన్. ఆ 2 సాటిస్ఫై చేస్తారు. మనకి ఈక్వేషన్ వచ్చింది. వన్స్ ఈక్వేషన్ వచ్చిందంటే మీరు సాల్వ్ చేయడమే. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 720 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 3 ఇంటూ 2 కదా బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 గెట్స్ క్యాన్సిల్డ్. 3 2s 6 7 3s 21. So 2160 will be the answer. See how simple it is. Okay, let's go to the next one. See, ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట. ఇది మీరు పాజ్ చేసి ట్రై చేయండి ఎలా చేయొచ్చు అని. ఓకే సో లెట్ మీ టెల్ నౌ. సి మనకి డైజెస్ట్ ఇచ్చారు వొవెల్స్ నెవర్ టుగెదర్ అంటే దాని అర్థం ఏంటి DIGEST. ఇందులో వొవెల్స్ ఏంటి IE సపరేట్గా రాశారు, DGST సపరేట్గా రాశారు. ఓకే మనం ఇందాకంతా వొవెల్స్ టుగెదర్గా రావాలంటే ఏం చేసాం 1 2 3 4 ప్లస్ ఇదొకటి 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ మళ్ళీ ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో 2 ఫ్యాక్టోరియల్ బై ఇంకా రిపిటేషన్ ఏం లేదు కాబట్టి ఇంత 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. వొవెల్స్ టుగెదర్ వచ్చాయి. వొవెల్స్ టుగెదర్ రాకూడదు. అప్పుడు ఏం చేస్తాం ఈ మొత్తం అన్నీ డిఫరెంట్ వేస్లో ఇంటర్చేంజ్ చేయొచ్చు. అందులో ఎక్కడెక్కడైతే వొవెల్స్ ఒక దగ్గర వస్తున్నాయో వాటిని తీసేస్తే ఒక దగ్గర ఎక్కడైతే రావట్లేదో అవి మాత్రమే మిగులుతాయి కదా. అదే కదా మనకి ఇచ్చిన కండిషన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్. సి మీ దగ్గర ఒక బ్యాగ్లో అన్ని పాసిబుల్ బాల్స్ ఉన్నాయి. లైక్ రెడ్ బ్లూ బ్లాక్ ఆ 3 కలర్స్ ఉన్నాయి. అందులో మీకు బ్లాక్ కలర్ కానివి ఏంటి అని అడుగుతున్నారు. ఓకే సో మనం ఏం చేస్తాం బ్లాక్ కలర్ వాటిని టోటల్లోంచి తీసేస్తాం. అప్పుడు ఏవైతే బ్లాక్ కాదో అదే మీకు రిమైనింగ్ మిగులుతాయి రెడ్ అండ్ బ్లూ. ఓకే ఇది కూడా అంతే. వొవెల్స్ ఆర్ నెవర్ టుగెదర్ అన్నప్పుడు టోటల్ ఆల్ ద పాసిబుల్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఏంటి 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ వేస్లో మీరు టోటల్ అరేంజ్ చేయగలరు. అందులోంచి వొవెల్స్ టుగెదర్గా ఉన్నప్పుడు మీరు ఇన్ని పాసిబుల్ వేస్లో అరేంజ్ చేయగలరు. సో టోటల్ మైనస్ వొవెల్స్ చేస్తే మీకు వొవెల్స్ నాట్ టుగెదర్ వచ్చేస్తుంది కదా. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 720 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఏంటి 120 ఇంటూ 2 అంటే 240. ఓకే సో 720 మైనస్ 240 అంటే 480. ఓకే సో 480 విల్ బి ది ఆన్సర్. క్లియర్. సి హౌ సింపుల్ ఇట్ ఈస్. సో పర్మిటేషన్స్లో ఏంటంటే మెయిన్ మీరు కండిషన్ అర్థం చేసుకోవడమే ద బిగ్గెస్ట్ టాస్క్. వన్స్ మీరు కండిషన్ అర్థం చేసుకున్నారు అంటే అక్కడ నుంచి మీరు డిరైవ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్లో మన కండిషన్ ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్, అందులోంచి వొవెల్స్ టుగెదర్ ఏంటి ఆ 2 ఫైండ్ అవుట్ చేసాం. ఆ 2 తీసేస్తే నాట్ టుగెదర్ వచ్చేస్తాయి. ఓకే ఫైన్. సి in how many different ways can the letters of detail be arranged so that vowels occupy only the odd positions? ఇక్కడ కూడా అంతే కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న అసలు ఏమి ఇచ్చారో ఫస్ట్ డీకోడ్ చేద్దాం. ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6. ఇందులో ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ పొజిషన్ సరిపోయింది. ఆడ్ పొజిషన్స్ ఏంటి 1 3 5 3 పొజిషన్స్ ఉన్నాయి. అక్కడ మాత్రమే వొవెల్స్ రావాలి. ఓకే మన దగ్గర వొవెల్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3. ఓకే సో 3 ఫ్యాక్టోరియల్ వేస్లో ఈ 3 వొవెల్స్ ఉన్నాయి.
3 ప్లేసెస్ ఉన్నాయి. 3 ప్లేసెస్‌లో 3 వోవెల్స్‌ని ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ పడుతుంది? 3 ఫ్యాక్టోరియల్ వేస్ పడుతుంది. ఇంకా మనకి ఎన్ని కాన్సనెంట్స్ రిమైనింగ్ ఉన్నాయి? 1, 2, 3 ఇంకా 3 కాన్సనెంట్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 1, 2, 3 3 పొజిషన్స్ ఉన్నాయి. 3 కాన్సనెంట్స్‌ని 3 పొజిషన్స్‌లో ఎన్ని వేస్‌లో అరేంజ్ చేయగలం? 3 ఫ్యాక్టోరియల్ వేస్‌లో అరేంజ్ చేయగలం. ఓకే. సో 3 ఫ్యాక్టోరియల్ ఎంత? 6. 3 ఫ్యాక్టోరియల్ ఎంత? 6. ఓకే. ఇప్పుడు ఇవి ఎన్ని వేస్‌లో అరేంజ్ చేయగలం? 6 into 6. ఓకే. విచ్ విల్ బి 36. సో 36 విల్ బి ది ఆన్సర్. అలా ఈ 6 into 6 ఎందుకు చేసామంటే, ప్లస్ చేయకుండా ఇంటూ ఎందుకు చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వవెల్స్ ఆడ్ పొజిషన్ అన్నారు కదా, సో ఇక్కడ ఈ ఫిక్స్ అయింది అనుకుందాం. ఇక్కడ కాన్సనెంట్ ఉండాలి కాబట్టి ఇక్కడ డి ఫిక్స్ అయింది అనుకుందాం. ఓకే. ఇక్కడ ఈ ఇక్కడ డి ఉన్నప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఉన్నవన్నీ వాటంతటవి ఇంటర్చేంజ్ అవ్వచ్చు. లైక్ ఈ రెండుతో ఇంటర్చేంజ్ అవ్వచ్చు, ఈ రెండుతో ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ఓకే. సో అలా అన్ని వేస్లో జరుగుతున్నాయి కాబట్టి వీ డూ మల్టిప్లికేషన్. ఓకే. లేదంటే అది అలా ఫిక్స్ అయిపోయింది అక్కడ, అప్పుడు ఎడిషన్ చేస్తాం ఎప్పుడైనా. ఓకే. సో మీకు అదంతా ఇట్స్ లాంగర్ కాన్సెప్ట్ అనమాట, అంత డీప్గా మనకి వెళ్ళరు. అందుకు ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ది ఎడిషన్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇంకా అంత డీప్ వరకు వెళ్ళట్లేదు. మీరు ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో పొజిషన్స్ అన్నప్పుడు ఇవి మాత్రమే మెన్షన్ చేసుకున్నారు, ఈ కండిషన్ ఇంటూ ఈ కండిషన్. ఓకే. సో 6 6 36 ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. అండ్ మీకు ఏదైనా ఇప్పుడు మనం ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క ప్రాబ్లం మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. మీకు ఏ మోడల్ అయినా డౌట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లెట్ us ఇన్ ద కమెంట్ సెక్షన్. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మీకు ఆ మోడల్లో ఇంకా ప్రాబ్లమ్స్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో ఐల్ మేక్, ఆర్ ఎల్స్ షార్ట్స్లో అయినా ఐల్ ట్రై టు మేక్ అండ్ ప్రొవైడ్ యూ విత్ ద లింక్. ఓకే. సో ఐ హోప్ దిస్ వీడియో is clear to you, and if you liked it, please do consider supporting to us by a like and subscribe. So see you tomorrow. Bye.